ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో జూన్ 21వ తారీఖు రీ ఎగ్జామినేషన్ కి అపీర్ అవబోతూ ఉన్న నీట్ ఆస్పిరెంట్స్ కి అలాగే వాళ్ళ యొక్క పేరెంట్స్ కి ఈ ఎగ్జామ్ కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు ఫైనల్ గా ఒకసారి తెలియజేయాలి అనుకుంటున్నాను. ఆల్రెడీ ఎన్నో వీడియోస్ చేశాము, అయినా సరే ఒక రిమైండర్ లాగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఏ ఏ టాపిక్స్ ని ఈ వీడియోలో మీకు ప్రస్తావిస్తాను అనేది ఇక్కడ బ్రీఫ్ గా ఇచ్చాను. ఫస్ట్ ఎన్టీఏ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి పబ్లిక్ నోటీసెస్, అలాగే స్టూడెంట్ ఎగ్జామినేషన్ హాల్ కి వెళ్లే ముందు తీసుకుని వెళ్ళవలసినటువంటి ఐటమ్స్ ఏమేమి తీసుకుని వెళ్ళాలి, అలాగే ఓఎంఆర్ షీట్ బబ్లింగ్ చేసినప్పుడు మార్క్స్ స్కీమ్ ఎలా ఉంటుంది, అలాగే రీ ఎగ్జామినేషన్ డేట్ అండ్ టైం షెడ్యూల్, అలాగే ఎగ్జామ్ సెంటర్ ప్లానింగ్, కొన్ని ఇంపార్టెంట్ గైడ్ లైన్స్. మొదటగా చూసినట్లయితే ఎన్టీఏ అఫీషియల్ వెబ్సైట్ లో రిలీజ్ అయ్యే పబ్లిక్ నోటీసెస్ ఇలా మీకు కనిపిస్తూ ఉంటాయి. సో డైలీ వాళ్ళు ఏదో ఒక నోటిఫికేషన్ పెడుతూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎన్టీఏ అఫీషియల్ వెబ్సైట్ లో రిలీజ్ అయ్యే నోటిఫికేషన్స్ చూసుకుంటూ ఉండండి. ఇక్కడ మీరు వెబ్సైట్ ని చూడటానికి లింక్ కూడా ఇచ్చాను. neet.nta.nic.in అని గూగుల్ సెర్చ్ బార్ లో జస్ట్ టైప్ చేసి ఎంటర్ చేస్తే ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ కనిపించేటువంటి పబ్లిక్ నోటీసెస్ చెక్ చేసుకుంటూ ఉండాలి. మొదటగా ఎన్టీఏ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి రీసెంట్ పబ్లిక్ నోటీసెస్ లో ముఖ్యంగా మీరు రీ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోండి. ఎగ్జామ్ సెంటర్ అలాగే రోల్ నెంబర్ చేంజ్ అయింది, ఓల్డ్ అడ్మిట్ కార్డు చెల్లదు అంటూ మీకు ఒక మెసేజ్ ని ఎన్టీఏ వాళ్ళు పంపించారు. ఇది చూసి చాలా మంది కంగారు పడ్డారు. అంటే ఆల్రెడీ జూన్ 14వ తారీఖు రిలీజ్ అయిన తర్వాతే మేము డౌన్లోడ్ చేసుకున్నామంటే అయినా మరలా డౌన్లోడ్ చేసుకోవాలని అడుగుతూ ఉన్నారు. మరలా డౌన్లోడ్ చేసినా కూడా అదే అడ్మిట్ కార్డ్ మీకు వస్తుంది. రీనీట్ ఎగ్జామినేషన్ కు సంబంధించినటువంటి అడ్మిట్ కార్డ్ ని కొద్దిమంది స్టూడెంట్స్ ఇంకా డౌన్లోడ్ చేసుకోలేదు. అలాంటి స్టూడెంట్స్ కోసం వాళ్ళు పంపించినటువంటి ఇన్ఫర్మేషన్ అది. అంతేగాని ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు మరలా చేసుకోవాల్సిన అవసరం లేదు. అడ్మిట్ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు మొదటగా చేయవలసినటువంటి పని ఏంటంటే ఎగ్జామినేషన్ జూన్ 21వ తారీఖు కాబట్టి జూన్ 20వ తారీఖున మీరు ఒకసారి సెంటర్ కు వెళ్లి చూసుకొని రావాలి. అంటే మీరున్నటువంటి ప్లేస్ నుండి ఎగ్జామ్ సెంటర్ కి ఎంత టైం పడుతుంది, ఎలా వెళ్ళాలి, ఆ ఎగ్జామ్ సెంటర్ కోడ్ మీ ఎగ్జామినేషన్ అడ్మిట్ కార్డు మీద ఉన్నటువంటి కోడ్ సేమా కాదా, అంటే సెంటర్ కోడ్ సేమా కాదా, అలాగే మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఎంత టైం పట్టొచ్చు, ఇవన్నీ కూడా జాగ్రత్తగా చెక్ చేసుకుని రండి. అలాగే ఇంకొక పబ్లిక్ నోటీస్ కూడా రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా మీరు రైట్ సైడ్ చూస్తే ఒక మెసేజ్ ని శాంపుల్ గా పెట్టాను. అందరికీ కూడా ఎన్టీఏ వాళ్ళు వాట్సాప్ మెసేజెస్ ను కూడా పంపిస్తాము అని ఆ పబ్లిక్ నోటీసెస్ లో ఒకటి రిలీజ్ చేశారు. అయితే మీకు వచ్చినటువంటి వాట్సాప్ మెసేజ్ లో జస్ట్ వాళ్ళు స్పెసిఫై చేస్తుంది అంటే మీకు ఎక్కడ ఎగ్జామ్ సెంటర్ వచ్చింది ఈ డీటెయిల్స్ జస్ట్ హైలైట్ చేశారు. ఆ రోజు ఎగ్జామ్ సెంటర్ కి ఎలా వెళ్ళాలి ఇవన్నీ చెప్తూ సింపుల్ గా ఒక రిమైండర్ లాగా మెసేజెస్ పంపిస్తున్నారు. అంటే వాళ్ళు ఒక వాట్సాప్ గ్రూప్ ని క్రియేట్ చేసుకున్నారు. దానిలో అదర్ పీపుల్ నెంబర్స్ కానీ నేమ్స్ కానీ కనిపించవు. అది కేవలము బ్రాడ్కాస్ట్ వాట్సాప్ గ్రూప్ కాబట్టి ఓన్లీ ఈ మెసేజ్ వచ్చినట్లు మాత్రమే మీకు తెలుస్తుంది. ఈ మెసేజ్ అనేది ఫార్మల్ గా వచ్చింది, మీరు అసలు కంగారు పడాల్సిన అవసరమే లేదండి. ఆల్రెడీ మీరు డౌన్లోడ్ చేసుకున్నారు, అన్ని రెడీ చేసుకున్నారు, మీరు కంగారు పడకండి. ఓకే, జస్ట్ మీకు వచ్చేటువంటి మెసేజెస్ ని చదివి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ మెసేజ్ వచ్చిన వెంటనే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఎన్టీఏ అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి అక్కడ పబ్లిక్ నోటీస్ ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. అయితే అసలు ఇప్పుడు ఎగ్జామ్ సెంటర్ కు వెళ్లే ముందు మీరు ఏ ఏ ఐటమ్స్ తీసుకుని వెళ్ళాలి అనేది ఇక్కడ లిస్ట్ ఇచ్చానండి. ఫస్ట్ వన్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్. స్టూడెంట్ ఖచ్చితంగా వాటర్ బాటిల్ తీసుకుని వెళ్ళాలి. ఎందుకంటే ఎగ్జామినేషన్ కి దాదాపు 11 గంటలకు ఎగ్జామ్ హాల్లోకి వెళితే సాయంత్రం 5:30, 6 అయింది వాళ్ళు బయటకు వచ్చేటప్పటికి. సో అన్ని గంటలు వాటర్ లేకుండా కష్టం కాబట్టి అక్కడ వాళ్ళు సప్లై చేసినా సరే దగ్గరగా ఉంటే బెటర్. అది కూడా ఎటువంటి లేబుల్స్ స్టిక్కర్స్ లేకుండా ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. నెక్స్ట్ 2 అడిషనల్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అన్నారు. ఇంతకు ముందు ఒకటే చెప్పారు, కానీ ఇప్పుడు మనకి ఇన్స్ట్రక్షన్స్ లో 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఎక్స్ట్రా తీసుకుని వెళ్ళాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ అడ్మిట్ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకుని పేజ్ 1 మీద పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించాలి, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వేయాలి. అలాగే సెకండ్ పేజ్ లో పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో 4/6 ఇంచెస్ అంటించాలి. నెక్స్ట్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ అన్నారు. ఇది ఒరిజినల్ ఆధార్ కార్డ్ తీసుకుని వెళ్ళాలి. ఒకవేళ పొరపాటున ఎవరికైనా మిస్ అయితే ఒరిజినల్ కార్డు అట్లీస్ట్ మీరు జిరాక్స్ కాపీ అయినా తీసుకుని వెళ్ళాలి ఖచ్చితంగా. ఓకే, నెక్స్ట్ పీడబ్ల్యూడి సర్టిఫికెట్, యూడిఐడి కార్డు. అంటే ఎవరైతే పీడబ్ల్యూడి కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు పీడబ్ల్యూడి సర్టిఫికెట్ అండ్ యూడిఐడి కార్డు తీసుకుని వెళ్ళాలి. ఒకవేళ మీరు స్క్రైబ్ ని మీరు చూస్ చేసుకున్నట్లయితే అప్లికేషన్ ఫిల్లింగ్ టైంలోనే వాళ్ళకి సంబంధించినటువంటి ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళాలి. పీడబ్ల్యూడి సర్టిఫికెట్, యూడిఐడి కార్డ్ మాత్రం ఒరిజినల్ తీసుకుని వెళ్ళాలి. ఓకే, ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ పౌచ్ టు క్యారీ అబోవ్ ఐటమ్స్. ఇంతకు ముందు అయితే ఎగ్జామినేషన్ హాల్ కి ఎటువంటి పౌచెస్ కూడా అలో చేయలేదు. బట్ ఈ సంవత్సరం ఇది వర్షాకాలం కాబట్టి
ఐటమ్స్ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ పౌచ్ ని అలో చేస్తున్నారు. సో వాటర్ బాటిల్ తప్ప మిగిలినవన్నీ కూడా ఆ పౌచ్ లో పెట్టుకొని తీసుకుని వెళ్ళొచ్చు చక్కగా. ఓకే, ఇవన్నీ కూడా డీటెయిల్ గా మీకు చూపిస్తూ ఉన్నాను ఇమేజెస్ తో. వాటర్ బాటిల్ ట్రాన్స్పరెంట్ గా ఉండాలి, ఓన్లీ వాటర్ మాత్రం కనిపించాలి. అలాగే ప్రీ ఎగ్జామ్ అడ్మిట్ కార్డు మాత్రమే తీసుకుని వెళ్ళండి. అంటే జూన్ 21వ తారీఖు అని ప్రింట్ అయి ఉంటుంది అడ్మిట్ కార్డు మీద, అది మాత్రమే తీసుకుని వెళ్ళండి. దయచేసి పొరపాటున కూడా మీరు మే 3వ తారీఖు రాసిన ఎగ్జామ్ అడ్మిట్ కార్డు తీసుకుని వెళ్ళొద్దు. దాన్ని చింపేసి డస్ట్బిన్ లో పడేసేయండి ముందుగానే. ఇంట్లో అసలు ఉంచొద్దు అది. అర్థమైంది కదా? కన్ఫ్యూజన్ లో మీరు పొరపాటున ఒకటి తీసుకెళ్ళకపోయి ఇంకోటి తీసుకెళ్తే మాత్రం ఎలో చెయ్యరు, గుర్తుంచుకోండి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే ఇది మాత్రం పొరపాట్లు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ విషయం ప్రతి ఒక్కరు కూడా గమనించండి. జూన్ 21వ తారీఖు ప్రింట్ అయి ఉన్నటువంటి రీ ఎగ్జామ్ అడ్మిట్ కార్డు మాత్రమే తీసుకుని వెళ్ళండి. నెక్స్ట్ 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ తీసుకుని వెళ్ళాలి. ఇక్కడ చాలా మందికి డౌట్ ఏంటంటే, ఆల్రెడీ ఫొటోస్ తీయించుకున్నా ఉన్నాయండి, దాని మీద డేట్ పాతది ఉంది, పర్లేదా? లేదా మే 3వ తారీఖు యూజ్ చేసిన ఫొటోస్ అవి తీసుకుని వెళ్ళొచ్చా? ఒకవేళ అంటే సేమ్ కాపీస్ ప్రింట్స్ ఉంటే అంటే ఏదైనా తీసుకుని వెళ్ళొచ్చండి. డేట్ గురించి అసలు మీరు బోధర్ అవ్వద్దు. డేట్ ఏది ఉన్నా పర్లేదు. అర్థమైంది కదా? మీరు మే 3వ తారీఖు తీసుకువెళ్ళిన ఫోటోగ్రాఫ్స్ ఇంకా ఎడిషనల్ గా ఎక్స్ట్రా ఉండుంటే అవి తీసుకొని వెళ్ళండి. లేదా ఇప్పుడు ఫ్రెష్ గా తీసుకుంటే తీసుకొని వెళ్ళొచ్చు. డేట్ ఏదున్నా పర్లేదు, నో ప్రాబ్లం. క్లియర్? నెక్స్ట్ అడ్మిట్ కార్డు. అడ్మిట్ కార్డు విత్ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అన్నారు. దానికి పైన ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ కు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చారు. ఎగ్జామ్ జూన్ 21వ తారీఖు జరుగుతుంది. ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర రిపోర్ట్ చేయవలసినటువంటి టైము ఉదయం 11 గంటలు. ఎగ్జామ్ సెంటర్ గేట్ షార్ప్ గా 1:30కి క్లోజ్ చేస్తామని చెప్తున్నారు. ఎగ్జామినేషన్ టైం 2 గంటల నుండి 5 గంటల 15 నిమిషాల వరకు. అలాగే టెస్ట్ సెంటర్ కోడ్ ఇక్కడ ఇచ్చారు కదా, ఇలా ప్రతి ఒక్కరికి ఉంటుంది. మీరు ఒక రోజు ముందు వెళ్ళి పేరెంట్స్ ఈ సెంటర్ కోడ్, అక్కడ మీరు చూసినటువంటి సెంటర్ కోడ్ అక్కడ గేట్ దగ్గర అంటిస్తారు స్టిక్కర్, అది చెక్ చేసుకొని రండి. ఓకే, అలాగే అడ్రస్ కూడా జాగ్రత్తగా చూసుకోండి. మీకు కొత్త ప్లేస్ అయితే ముందుగానే వెళ్ళి జాగ్రత్తగా చూసుకొని వస్తే బెటర్. నెక్స్ట్ డేట్ ఆఫ్ ఇష్యూ అంటే ఇది అడ్మిట్ కార్డు స్టార్టింగ్ డేట్ అండి, ఎప్పుడు మీకు ఇష్యూ చేశారు అనేది మాత్రమే. ఇది అసలు ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. క్లియర్? నెక్స్ట్ అయితే అడ్మిట్ కార్డు ఫస్ట్ పేజ్ మీద సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ దగ్గర ఇక్కడ మీరు ఫిల్ చేయాల్సింది 3 బాక్సెస్ ఉన్నాయి. ఫస్ట్ బాక్స్ లో పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అంటించాలి. ఇక్కడ ఒకవేళ ప్లేస్ సరిపోకపోతే కిందకు వచ్చినా పర్లేదండి, నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వేయాలి. ఇక్కడ సంతకం మాత్రం ఎగ్జామినేషన్ హాల్లో ఇన్విజిలేటర్ సమక్షంలో మాత్రమే చెయ్యాలి. ఓకే, సంతకం మాత్రం ఇంటి దగ్గర చెయ్యొద్దు. అలాగే సెకండ్ పేజ్ లో పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ 4/6 ఇంచెస్ ది. ఆల్రెడీ మీ దగ్గర పెద్ద ఫోటో ఉండే ఉంటుంది. అన్ని ఫొటోస్ కూడా ఒకేలాగా ఉండాలి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ అన్నారు. ఇక్కడ ఆధార్ కార్డు పెద్దది ఉంటే పెద్దది తీసుకుని వెళ్ళండి. ఒకవేళ కొద్ది మంది దగ్గర పెద్దది లేదనుకోండి, కంగారు పడద్దు. మెయిన్ ఆధార్ కార్డు ఏంటంటే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, మీ పేరు ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని ఐడెంటిటీ కోసం మాత్రమే అడుగుతారు. కాబట్టి మీరు చిన్నదుంటే చిన్నది తీసుకువెళ్ళండి, పెద్దదుంటే పెద్దది తీసుకుని వెళ్ళండి. ఓకే, ఇది ఒరిజినల్ తీసుకుని వెళ్తే బెటర్ అండి. ఒకవేళ మీ దగ్గర ఒరిజినల్ లేని పక్షంలో మాత్రమే నేను చెప్తుంది జిరాక్స్ అన్న కనీసం తీసుకుని వెళ్ళడానికి ట్రై చేయండి. నెక్స్ట్ పీడబ్ల్యూడీ సర్టిఫికేట్, యూడిఐడి కార్డు, స్క్రైబ్ డాక్యుమెంట్స్ ఇఫ్ నీడెడ్ అన్నారు. అంటే పీడబ్ల్యూడీ కేటగిరీ స్టూడెంట్స్ కి డిసెబిలిటీ సర్టిఫికేట్, అలాగే యూడిఐడి కార్డు, స్క్రైబ్ యూజ్ చేసుకుంటే స్క్రైబ్ కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్. స్క్రైబ్ అంటే మీకు బదులుగా ఎగ్జామ్ రాసేటువంటి వ్యక్తిని స్క్రైబ్ అంటారు. వాళ్ళ యొక్క ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఖచ్చితంగా తీసుకుని వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ పౌచ్. ఈ సంవత్సరం ఎలా చేశారు అని చెప్పాను కదా, కాబట్టి ఇలా 2 టైప్స్ ఆఫ్ పౌచెస్ మీరు యూజ్ చేయొచ్చు. మార్కెట్ లో మీకు దొరుకుతాయి. ఇక్కడ గుర్తుంచుకోండి, ఈ పౌచ్ కి కూడా ప్లాస్టిక్ మాత్రమే జిప్ ఉండాలి, అంతేగాని మెటాలిక్ టైప్ జిప్స్ మాత్రం ఉండకూడదు. ముందుగానే మీరు అన్ని కూడా చక్కగా ఇలా అరేంజ్ చేసుకోండి ఆ పౌచ్ లో. లేదా ఇక్కడ ఫస్ట్ చూపించాను కదా, ఇలా ఓపెన్ ఫోల్డర్ అయినా పర్లేదు, నో ప్రాబ్లం. ఓకే, ఏదున్నా పర్లేదండి. నెక్స్ట్ మీరు క్వశ్చన్ పేపర్ ని ఆన్సర్ చేసేటప్పుడు డబుల్ బబ్లింగ్ చేస్తే ఏమవుతుంది అనే దాని గురించి చాలా వీడియోస్ కింద స్టూడెంట్స్ అడగడం జరిగింది. ఆల్రెడీ మీకు మొన్న మే 3వ తారీఖు ఎగ్జామ్ రాసినప్పుడు ఇన్స్ట్రక్షన్స్ లో 18వ పాయింట్లు ఏమిచ్చారంటే బుక్లెట్ మీద, మీరు ఒకవేళ ఒక ఆన్సర్ కంటే కానీ అంటే ఒక బబుల్ కంటే కానీ ఎక్కువ బబుల్స్ కానీ మీరు ఆన్సర్ చేస్తే అది ఇన్కరెక్ట్ అవుతుంది. కాబట్టి నెగిటివ్ మార్కింగ్ అంటే -1 మార్క్ మాత్రమే ఇస్తాము అని చెప్పారు. అర్థమైందా? సో డబుల్ బబ్లింగ్ అయినా, ఒకవేళ 3 బబుల్ చేసినా 4 బబుల్ చేసినా, ఒకదానికంటే ఎక్కువగానే మీరు బబుల్ చేశారంటే నెగిటివ్ మార్కింగే వస్తుంది అని చెప్తున్నారు. ఓకే, ఈ పాయింట్ ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. కరెక్ట్ బబ్లింగ్ అయితే 4 మార్క్స్ +4 మార్క్స్ వస్తాయి. ఒకవేళ మీరు పెట్టిన ఆన్సర్ రాంగ్ అయితే -1 మార్క్ వస్తుంది. అది డబుల్ అయినా, ట్రిపుల్ అయినా, లేదా ఆల్ ఆన్సర్స్ పెట్టినా కూడా -1 మార్క్ అవుతుంది. క్లియర్? సో అందుకనే ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ పేపర్ బుక్లెట్ మీద ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ని జాగ్రత్తగా చదువుకోండి స్టూడెంట్స్.
ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గరకు వెళ్ళడానికి రిపోర్టింగ్ టైము ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1:30 లోపు ఖచ్చితంగా మీరు వెళ్ళి తీరాల్సిందే. మీరు 11 గంటలకు ఎగ్జామినేషన్ హాల్ లోపలికి వెళ్తే బెటర్. 1:30కి మాత్రం షార్ప్ గా, అంటే 1 సెకండ్ లేట్ అయినా కూడా ఎలో చేయరండి. గేట్స్ క్లోజ్ చేస్తారు, గుర్తుంచుకోండి. ఓకే, మీరు చాలా జాగ్రత్తగా ముందుగా ప్లాన్ చేసుకోండి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది. ఎగ్జామ్ జూన్ 21వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5:15 వరకు జరుగుతుంది. ఒకవేళ పీడబ్ల్యూడి కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైనా స్క్రైబ్ ని యూజ్ చేసుకుంటే వాళ్ళకి 2 గంటల నుండి 6:20 వరకు జరుగుతుంది. అంటే 1 గంట 5 నిమిషాలు ఎక్స్ట్రా ఇస్తారు వాళ్ళకి. అలాగే మీరు ఎగ్జామ్ హాల్లో మీరు వాచెస్ కానీ ఏమీ పెట్టుకొని వెళ్ళకూడదు. కాబట్టి అక్కడ ఎగ్జామ్ హాల్లో మీకు వాల్ క్లాక్ కూడా పెడుతున్నారు, ఖచ్చితంగా వాల్ క్లాక్ ఉంటుంది. అలాగే ఒకవేళ వాల్ క్లాక్ ఎవరైనా పెట్టకపోతే ఎగ్జామ్ సెంటర్స్ లో, ఎగ్జామ్ రూమ్ లో, అప్పుడు మీరు ఇన్విజిలేటర్స్ ని టైం అడిగినా కూడా వాళ్ళు చెప్తారు. అలాగే పెన్ కూడా మీరు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, పెన్ కూడా ఎన్టీఏ వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఐటమ్స్ ఇంకా అడిషనల్ గా ఇంకేం తీసుకుని వెళ్ళాలి అంటే మెయిన్ అంబ్రెల్లాస్ అండి. ఎందుకంటే ఇది రైనీ సీజన్ కాబట్టి ఎప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు వెదర్. కాబట్టి ఖచ్చితంగా మినిమం 2 అంబ్రెల్లాస్ మాత్రం తీసుకుని వెళ్ళండి. అలాగే అక్కడ వెయిటింగ్ కోసం ఒక మ్యాట్ కానీ లేదా బెడ్షీట్ కానీ ఏదో ఒకటి తీసుకుని వెళ్ళండి. అలాగే స్టూడెంట్ ఎగ్జామినేషన్ హాల్ లోపలికి వెళ్లే ముందు ఏదైనా తినడానికి స్నాక్స్, ఫ్రూట్స్, అలాగే వాటర్ బాటిల్, అలాగే ఎలక్ట్రాల్ ప్యాకెట్స్, ఇవన్నీ కూడా మీరు సిద్ధం చేసుకుని బ్యాగ్ రెడీ చేసుకోండి. అర్థమైంది కదా? సో మీరు ఏ ఒక్కటి కూడా మిస్ అవ్వకూడదు. అంటే ఇవన్నీ 1 డే బిఫోర్ మీరు బ్యాగ్ లో ప్యాక్ చేసుకుని పెట్టుకుంటే మంచిది. ఒకవేళ ఇంకా ఎవరైనా సరే నాన్ లోకల్ స్టూడెంట్స్ అంటే హాస్టల్స్ లో ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ జస్ట్ 20th అంటే 20వ తారీఖు రాత్రి స్టార్ట్ అయ్యి 21వ తారీఖు డైరెక్ట్ గా మీరు స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించకపోతే బెటర్ అండి. ముందుగానే ఒక రోజు ముందు ఎగ్జామ్ సెంటర్ ఉన్నటువంటి ఏరియాకి వెళ్ళి పేరెంట్స్ అక్కడ ఉంటే స్టూడెంట్ చాలా హ్యాపీగా ఉంటారు. లేదంటే మీరు టైంకి వస్తారో లేదని స్టూడెంట్స్ కంగారు పడుతూ ఉంటారు. ఆ స్ట్రెస్ లో వాళ్ళు ఎగ్జామినేషన్ బాగా రాయలేరు. దయచేసి పేరెంట్స్ ఆ ఒక్కరోజు మీ పిల్లల కోసం అంటే 20వ తారీఖు రాత్రికి కనీసం మీరు ఎగ్జామ్ సెంటర్ సిటీలోకి ఎంటర్ అవడానికి ప్రయత్నించండి. క్లియర్? ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి వరకు చెప్పిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీరు శ్రద్ధగా గుర్తుంచుకొని ముందుగానే అన్ని సిద్ధం చేసుకొని ఇన్ టైంలో ఎగ్జామినేషన్ సెంటర్ కి రీచ్ అవ్వాలని, అలాగే స్టూడెంట్స్ అందరికీ కూడా బెస్ట్ విషెస్ చెప్తూ బ్లెస్ చేస్తూ ఈ వీడియోని తర్వాత ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.